సింహాచలం గురుకుల పాఠశాలలో 10 మంది విద్యార్థులు ఎలుకలకు కాటుకు గురైన పరిస్థితి. ఆ గదిలో మనం ఉన్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇది ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది. అధికారులు అలాగే హెడ్ మాస్టర్ ఏమాత్రం ఎలాంటి విషయాలు చెప్పినప్పుడు కూడా అందులో వాస్తవాలు లేవు. అయితే ఒక రకంగా షిఫ్ట్ చేసిన తర్వాత అంటే విద్యార్థులు పక్క గదిలో ఉంటున్నారు. అక్కడ ఆహారం అలాగే ఇతర నిర్మాణాలకు సంబంధించిన వ్యవహారంతో తాము ఇట్లా చేసినట్టు చెప్తున్నారు. నిజంగా మీరు చూడండి, ఇక్కడ ఏదైతే చూపించకూడదు కానీ చూపిస్తున్నాం. ఇది ఒక రకంగా ఎలుకల విసర్జాలు. అంటే ఈ సంఘటన జరిగి 3 రోజులైంది. అయినప్పుడు కూడా ఈరోజు ఈ రకమైన పరిస్థితి ఉందంటే సాధారణంగా ఇక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మనం చూడవచ్చు. ఒక విద్యార్థులు అనుకుంటున్నారా లేక అండమాన్ జైల్లో ఉన్న వ్యక్తులకు ఈ రకంగా ఉంచుతారా అన్న అనుమానం కూడా మీకు కలగవచ్చు. మనం చూడవచ్చు. అంటే ఈ సంఘటన జరిగిన గది అంటే తరగతి గది కావచ్చు, అట్లాగే వీరు నైట్ నివాసం ఉండే గది ఏ రకంగా ఉందో కూడా గమనించవచ్చు. అంటే ఏ రకంగా విద్యార్థుల కోసం ఈరోజు ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తుంది. విద్యార్థులుగా తయారు చేసి వారిని భవిష్యత్తుకు మంచిగా తయారు చేయాలని ప్రభుత్వం అయితే చేస్తుంది. కానీ అధికారులు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు, కింది స్థాయి సిబ్బంది వ్యవహారం వల్ల ఈ రకమైన పరిస్థితి. అయితే ఎక్కడైతే ఈ విద్యార్థులు, ఇది డార్మిటరీ అంటారో, ఈ డార్మిటరీలో ఉంటుండగా ఈ విద్యార్థులు ఉంటుండగా ఈ సంఘటన జరిగింది. అయితే ఇది ఒకటే కాదు. ఇప్పుడు దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కల మురుగాయి అంటారు. ఈరోజు చూసుకుంటే ఈ సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఈ రకంగా క్యాచ్ మిషన్లు పెట్టడం జరిగింది. నిజానికి ఇలాంటివి ముందే పెట్టినట్లయితే అసలు ఈ ర్యాట్ వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఇది ఒక రకంగా ఈ గురుకుల పాఠశాలలో పరిస్థితి ఏ రకంగా ఉందనడానికి కిటికీలు గోడలు కూడా నిదర్శనం. నిజానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తున్నారని చెప్తున్నారు. నిజంగా ప్రభుత్వం ఖర్చు చేయొచ్చు, కానీ దీనికి సంబంధించి అధికారులు సరిగ్గా లేదు. ఇక్కడ మంచం చూడండి, మంచానికి సంబంధించి హోల్ ఏ రకంగా ఉందో కూడా మనం చూడొచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నత చదువులు ఏ రకంగా కొనసాగిస్తారు? నిజానికి గురుకుల పాఠశాలలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విద్యార్థికి ర్యాంక్ వచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కనీస సౌకర్యాలు లేని పరిస్థితుల్లో కూడా ఈరోజు గురుకులం విద్యార్థులు చాలామంది ర్యాంక్ సాధిస్తున్నారంటే కేవలం పేదరికాన్ని జయించాలి, తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమకు ఈ ప్రాంతానికి పంపించారు కాబట్టి విద్యావంతులుగా అవ్వాలనే ఒక లక్ష్యంతో వీరంతా కూడా చదివి ఈ రకంగా ర్యాంకులు సాధించే పరిస్థితి. ఇది ఈ సంఘటన జరిగిన ఏదైతే ఎలకలు 10 మంది 9వ తరగతి విద్యార్థులకు గాయపరిచిన ప్రాంతంలో మనం ఉన్నాం. ఇది ఒకటే కాదు, పక్కన ఉన్న గదిలో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంది. నిజానికి గురుకుల పాఠశాలలకు సాంఘిక సంక్షేమ శాఖ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది, కానీ ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయనడానికి ఏం చెప్పాలో కూడా తెలియదు. ఇది ఇంకొక గది, ఇది కూడా 9వ తరగతి విద్యార్థులు ఉండే గది. ఈ గది కూడా మీరు చూడవచ్చు ఏ రకంగా ఉన్న పరిస్థితి. అయితే కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు, కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఈ విద్యార్థుల కోసం చాలా వరకు నిధులు ఇస్తుంది. మీరు చూడవచ్చు ఈ మంచాలని ప్రభుత్వం కాకుండా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక సిఎస్ఆర్ ఇనిషియేటివ్గా ఇవ్వడం జరిగింది. నిజానికి ఇలాంటి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్తో చాలామంది ఇచ్చిన పరిస్థితి నేపథ్యాన వీటిని మరింత అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ దీనికి భిన్నంగా ఈ రకమైన పరిస్థితి క్రియేట్ చేశారు. ఇప్పుడు ర్యాట్ మిషన్లు పెట్టడం జరిగింది. అయితే ఈ ర్యాట్ మిషన్లు ఇప్పుడు పెట్టడం కాకుండా ముందే పెట్టినట్లయితే ఈ పరిస్థితి ఉండదని మనకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా విద్యార్థులు విద్యాబోధన అంత అస్తవ్యస్తంగా ఉంది, వారికి మౌలిక సదుపాయాలు లేవు అనడానికి ఇది ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలోని పాఠశాలలో ఒక పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు కూడా ఏదైతే ఎలుకల విసర్జనలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి మనం చూసుకుంటే ఇటీవల కాలంలో ఎక్కువ సంఘటనలు ఈ భీమిలి నియోజకవర్గంలోనే బయటపడుతున్నాయి. మనం గత నెలలో చూసుకుంటే మధురవాడ కొమ్మాది సమీపం ఉన్న నవోదయ పాఠశాలలో కూడా ఈ రకంగా విద్యార్థులు నీరైతే కలుషితం అవడంతో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వారందరూ కూడా ఆ టైంలో చూస్తే పూర్తిగా అక్కడ ఉన్న సిబ్బంది అధికారులు మాట మార్చి ఫాగింగ్ మిషన్ సంబంధించిన పొగ కారణంగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఆర్టీవీ అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేసింది.
దీంతో కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల, ప్రధానంగా బయట నుంచి తెచ్చిన ఫుడ్ వలన వారంతా కూడా డయేరియాకు గురైనట్టు మనం నిర్ధారించడం జరిగింది. అదే అంశాన్ని కూడా అధికారులు ఆ రోజు నిర్ధారించిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ తాజా ఘటనకు కేవలం కొందరిని బాధ్యులు చేయకుండా ఇలాంటి వ్యవస్థ ఏ రకంగా ఉంది అన్నది ఒక నివేదిక తీసుకుని ప్రభుత్వం స్పందించాలి. ఇది చూసుకుంటే దాదాపుగా మనం ఏప్రిల్ నెలలోకి వచ్చాం. మే, జూన్ అంటే 2 నెలలు గడిచినట్లయితే కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుంది. ఈ దశలో ఈ 60 రోజులు ఏ గురుకుల పాఠశాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరాలు ఏ మేరకు ఉన్నాయని గమనించి అధికారులు చర్యలు చేపట్టినట్లయితే కొంతవరకు రానున్న భవిష్యత్తులో కూడా విద్యార్థులు కొంత ప్రమాదం నుంచి నివారించే అవకాశం ఉంది. ఏదేమిటికి ఈరోజు చూసుకుంటే సింహాచలంలోని గురుకుల పాఠశాలలో 10 మంది 9వ తరగతి విద్యార్థులకు ఎలుకలు కాటేయడం అన్నది ఈ ప్రపంచం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ సమాజం బాధపడుతుంది. అలాగే అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం పనితీరును ఎండగడుతున్న తీరు కూడా కనిపిస్తుంది. మరో వైపు చూసుకుంటే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం ఏ రకంగా ఉంటుందో అన్న విషయంపై ఆందోళన చెందుతున్నారు. కెమెరా పర్సన్ ఆనంద్తో రామచంద్రరావు, RTV సింహాచలం గురుకుల పాఠశాల నుంచి.